నూజివీడ్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. ఆగిరిపల్లిలో రిపేర్ కోసం ఆగిన ఐచర్ వాహనంలో సివిల్ సప్లై తనిఖీలు చేపట్టగా 7 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. వ్యాన్లో ఉన్న మొహమ్మద్ రఫీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని వ్యాన్ను పిఎస్లో అప్పజెప్పారు. అయితే పిఎస్ నుంచి రఫీ పరారయ్యాడు. రఫీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మొత్తం 7 టన్నుల రేషన్ బియ్యం సీజ్ చేసినట్లు ఐచర్ వ్యాన్ పామరుకు చెందిన వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయినదిగా గుర్తించామని పీడీఎస్ డీటీ రమేష్ తెలిపారు. ఆగిరిపల్లి మండలం నూజివేడ్ రోడ్లోని తనిఖీలు చేస్తుండగా ఒక వెహికల్ అంటే ఏపీ 04 TW 1955 గల DCMS వెహికల్ని తనిఖీ చేయగా దాంట్లో పీడీఎస్ బియ్యం గుర్తించి మేము దాన్ని ఒక వెహికల్ని డ్రైవర్ని కన్సల్ట్ చేయగా అతను ఈ వెహికల్ రిపేర్లో ఉంది, క్లచ్ ప్లేట్స్ అయిపోయాయని చెప్పేసి డ్రైవర్ విజయవాడ వెళ్ళానని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మెకానిక్ ద్వారా కనుక్కుంటే అతను విజయవాడ నుంచి ఫోన్ చేశాము. ఫోన్ చేసినటువంటి అతని పేరు కాసిం సాహిబ్. డ్రైవరు విజయవాడ నుంచి బయలుదేరుతానండి అని చెప్పాడు. మినిమం ఈ యొక్క వెహికల్లో సుమారు 6-7 టన్నుల దాకా ఉంటుందని, ఇది కాటా పెట్టాల్సి ఉందని ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగితే పూర్తి డీటెయిల్స్ మీకు ఇవ్వాలి.